అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మనం సాధారణంగా బుద్ధి మతి అనే మాటలను ఒకే అర్థంలో వాడుతుంటాం. అయితే అలంకార శాస్త్రం ప్రకారం వీటి మధ్య తేడా ఉంది. స్మృతిర్వ్యతీత విషయ మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత. స్మృతిర్వ్యతీత విషయ, స్మృతి వ్యతీత విషయ. వ్యతీత అన్న మాటకు గడచిపోయినది అని అర్థం. అంటే జరిగిపోయినటువంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోగలిగే శక్తికి స్మృతి అని పేరు. ఈరోజు మీరొక పని చేస్తున్నారనుకుందాం. ఆ పని చేయడానికి గతంలో మీకున్న అనుభవాన్ని కానీ, మీరు లోకంలో అంతకు ముందు చూసిన పరిశీలించిన విషయాలను కానీ గుర్తుకు తెచ్చుకొని ఉపయోగించగలిగే శక్తికి స్మృతి అని పేరు. అలానే మతి రాగామి గోచర, మతి ఆగామి గోచర. ఆగామి అన్న మాటకు రాబోయేది అని అర్థం. అంటే రాబోయేదానిని ఊహించగలిగే శక్తికి మతి అని పేరు. మీరొక పని చేస్తున్నారు. ఆ పని వల్ల ఎటువంటి ఫలితం రాబోతోందో మీరు అంచనా వేయగలుగుతున్నట్లయితే మీకు మతి ఉంది అని అర్థం. తాను చేస్తున్న పని వల్ల 10 మందికి మంచి జరుగుతుందని ఊహించి అటువంటి పని చేసేవాడు సుమతి. తాను చేసే పని వల్ల సమాజానికి అపకారం కలుగుతుందని తెలిసి ఆ పని చేసేవాడు దుర్మతి. ఇక బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ, బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. తాత్కాలిక అంటే తత్కాల భవము, అంటే అప్పటికప్పుడు పుట్టింది అని అర్థం. జ్ఞేయము అంటే తెలియదగింది, అంటే అప్పటికప్పుడు విచక్షణతో స్ఫురించేదానికి బుద్ధి అని పేరు. మీకు అనుభవంలో లేని విషయం ఏదైనా ఎదురైనప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వెంటనే మీరు సరైన విధంగా ప్రతిస్పందించగలుగుతున్నారు అంటే మీరు బుద్ధిమంతులని అర్థం. దీనిని బట్టి స్మృతి గడిచిపోయిన దానికి అంటే భూతకాలానికి, మతి రాబోయేదానికి అంటే భవిష్యత్ కాలానికి, బుద్ధి అప్పటికప్పుడు అంటే వర్తమాన కాలానికి సంబంధించినవని అర్థమవుతోంది. ఆ తరువాత ప్రజ్ఞ త్రైకాలికీ మత. స్మృతి, మతి, బుద్ధి భూత భవిష్యత్ వర్తమానాలనే 3 కాలాలలో ఒక్కో కాలానికి సంబంధించినవైతే ప్రజ్ఞ అనేది మొత్తం ఆ 3 కాలాలకు సంబంధించినది. అంటే స్మృతి, మతి, బుద్ధి ఈ 3 ఉంటే అది ప్రజ్ఞ అవుతుంది. మరింత వివరంగా చెప్పుకోవాలంటే జరిగిన దానిని జ్ఞప్తికి తెచ్చుకోగలగడం ద్వారా మంచి చెడుల్ని బేరీజు వేయగలగడం, జరగబోయే దానిని ఊహించగలగడం ద్వారా సరైన ప్రణాళిక వేసుకోగలగడం, అలానే జరుగుతున్నదానికి సందర్భోచితంగా ప్రతిస్పందించగలగడం, ఈ 3 లక్షణాలు ఉంటే అది ప్రజ్ఞ అవుతుంది. అటువంటి ప్రజ్ఞ కలవాడు ప్రజ్ఞావంతుడు. ఇక ప్రజ్ఞ నవనవోన్మేషశాలిని ప్రతిభామత. ఈ ప్రజ్ఞ దేశకాలాల్ని బట్టి ఎప్పటికప్పుడు సరికొత్తగా వృద్ధి చెందుతూ వినియోగంలోకి రాగలిగితే అది ప్రతిభ అవుతుంది. ఈ ప్రతిభ 2 రకాలుగా ఉంటుంది. 1 సహజ ప్రతిభ, 2 ఉత్పాద్య ప్రతిభ. కొందరికి పుట్టుకతోనే ప్రతిభ ఉంటుంది. కాళిదాసు తన కుమార సంభవం కావ్యంలో పార్వతీదేవి విద్యాభ్యాసం గురించి చెబుతూ ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అంటాడు. ప్రాక్తన జన్మ అంటే క్రిందటి జన్మ, విద్యా అంటే విద్యలు, ప్రపేదిరే అంటే పొందినవి అని. అమ్మవారు విద్య నేర్చుకోవడానికి ఉపక్రమించగానే ఆ ఉపదేశ వేళలో పూర్వజన్మలోని విద్యలన్నీ వచ్చి ఆవిడని చేరాయట. అంటే ప్రతిభకు పూర్వజన్మల్లోని అభ్యాసం కూడా ఒక కారణం అవుతుంటుంది. కొందరు పిల్లల్ని చూడండి, రకరకాల విషయాలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంటారు. వీళ్ళకి ఎంత చిన్న వయస్సులో ఎక్కడా నేర్చుకోకుండానే ఇంతటి ప్రతిభ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతుంటాం. అది సహజ ప్రతిభ. ఇక 2వది ఉత్పాద్య ప్రతిభ. ఇది వ్యుత్పత్తి అభ్యాసాల వల్ల వస్తుంది. వ్యుత్పత్తి అంటే శాస్త్రజ్ఞానం వల్ల, లోకజ్ఞానం వల్ల, ఇంకా అనేక కావ్యాలను పరిశీలించడం వల్ల మనకు లభించేది. మనకు వ్యాకరణ శాస్త్రం, అలంకార శాస్త్రం, ధర్మశాస్త్రాలు ఇలా ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి కదా. వీటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండటం శాస్త్రజ్ఞానం. అయితే కేవలం శాస్త్రజ్ఞానం ఒక్కటే సరిపోదు, లోకజ్ఞానం కూడా ఉండాలి. రకరకాల మనుషులను, మనస్తత్వాలను పరిశీలించాలి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, వివిధ ప్రదేశాలలోని విశిష్టతలను గమనించాలి. అప్పుడే
లోకజ్ఞానం అబ్బుతుంది. అలానే ఉత్తమ స్థాయి కావ్యాలను కూడా చదవాలి. అలా చదవడం వల్ల వేరువేరు ప్రాంతాలకు కాలాలకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను, పూర్వకవుల ప్రయోగాలను, ఆ రచనలు ఎందుకు జనాకర్షకంగా నిలిచాయన్న విషయాలను తెలుసుకునే వీలవుతుంది. ఇలా ఇన్ని విధాల జ్ఞానం సంపాదించడమే వ్యుత్పత్తి. ఇక అభ్యాసం. ఏవో కొన్ని పుస్తకాలు చదివి ఒక 4-5 ప్రాంతాలు తిరిగి జ్ఞానం సంపాదించేశాం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. నిరంతరం ఉత్తమ స్థాయి పుస్తకాలను చదువుతూ, అలా చదవగా అర్థమైనటువంటి విషయాలని వ్రాసుకుంటూ, వాటిని అంతకుముందు నేర్చుకున్న విషయాలతో బేరీజు వేసుకుంటూ ఉండాలి. అలానే ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా కొత్త కొత్త వ్యక్తులను కలుస్తూ వారి మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకున్న లోకజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, కావ్యజ్ఞానాన్ని నిరంతర అభ్యాసం ద్వారా పెంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా వ్యుత్పత్తి అభ్యాసం ద్వారా పొందగలిగేది ఉత్పాద్య ప్రతిభ. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడు ఉన్నవాడే ఉత్తమ స్థాయి కవి అవుతాడు. సహజ ప్రతిభ లేకుండా కేవలం వ్యుత్పత్తి అభ్యాసం మాత్రమే ఉంటే అతను గొప్ప పండితుడు కాగలడేమో కానీ గొప్ప కవి మాత్రం కాలేడన్నది హేమచంద్రుని వంటి అలంకారికుల మతం. మతము అంటే అభిప్రాయము అని అర్థం. ఇక్కడ మరొక్క విషయం, నిరంతరం నేర్చుకోవడంతో పాటు ఆ నేర్చుకున్న దానిని ఉపయోగించి ఏదో ఒకటి క్రొత్తగా వ్రాస్తూ ఉండటం కూడా అభ్యాసంలో భాగమే. ఎలానూ కవి కావాలంటే ఏం కావాలో చెప్పుకున్నాం కనుక మహాకవులైనటువంటి కాళిదాసు, భవభూతి చెప్పినటువంటి 2 విషయాలను కూడా చెప్పుకుందాం. అవి ఖచ్చితంగా ఈ తరం కవులకు, రచయితలకు ఉపయోగపడతాయి. మనలో చాలామంది పాత కావ్యాలన్నీ చాలా ఉత్తమ స్థాయివని, కొత్తగా వచ్చే రచనలన్నీ ఆ పాతవాటి ముందు దిగదుడిపే అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఆలోచించడం తప్పు అంటాడు మహాకవి కాళిదాసు. మాళవికాగ్నిమిత్రం నాటకం ప్రారంభంలో సూత్రధారుడితో ఆ మహాకవి ఇలా చెప్పిస్తాడు: పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్షాన్యతరద్భజంతే మూఢ పరప్రత్యేనేయ బుద్ధి. కావ్యం అంటే కావ్యం, పురాణం పాతది కదా అని, సర్వం ఏవ అదంతా, నా సాధు ఉత్తమమైందేమీ కాదు, నవం ఇతి కొత్తది కదా అని, నా అవధ్యం అధమమైంది కాదు, సంతః అంటే సత్పురుషులు, పరీక్ష అంటే వివేకంతో పరీక్షించి, అన్యతరత్ ఆ రెండింటిలో ఒక దానిని అంటే పాతది బాగుందా కొత్తది బాగుందా అని పరీక్షించి వాటిలో ఒక దానిని భజంతే స్వీకరిస్తున్నారు. కానీ మూఢ అంటే తెలివి తక్కువ వారు, పరప్రత్యేనేయ బుద్ధి అంటే వాళ్ళు సొంతంగా వివేకంతో ఆలోచించకుండా అవతలి వాళ్ళ ఆలోచనల్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. కాళిదాసు మాటల మీద విశ్వాసం ఉంచండి. మీలో ప్రతిభ ఉన్నట్లయితే వ్యుత్పత్తి అభ్యాసాల ద్వారా ఆ ప్రతిభను సానబెట్టుకోండి. అప్పుడు మీరు కూడా ఉత్తమ స్థాయి రచయితగా మారి మంచి మంచి రచనలు చేయగలుగుతారు. కవితాశక్తి తమలో తొణికిసలాడేవారంతా ముందు మంచి మంచి రచనల్ని బాగా చదవడం అలవాటు చేసుకోవాలి. లోతుగా ఈ సమాజాన్ని పరిశీలించాలి. మీరు నేర్చుకున్న దానిని, పరిశీలించిన దానిని రచనల్లో పెడుతూ రోజూ క్రమం తప్పకుండా వ్రాయడం అభ్యాసం చేయాలి. బాగా వ్రాయడానికి బాగా చదవాల్సిన అవసరం లేదన్నది కొంతమంది భావన. కానీ అది సరికాదు. లక్షల్లో ఏ ఒక్కరికో అలా చదవకపోయినా అద్భుతమైనటువంటి రచనలు చేసే సామర్థ్యం ఉండుండవచ్చు. కానీ అందరికీ అంత గొప్ప సామర్థ్యం ఉండదు కదా. మన ముందు తరాల్లోనూ వివిధ ప్రదేశాల్లోనూ సమాజం ఎలా ఉండేదో, ఈ కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు మనం బాగా చదవాలి. అలానే చుట్టూ ఉన్న సమాజాన్ని బాగా పరిశీలించాలి. అప్పుడే మీరు గొప్ప గొప్ప రచనలు చేయగలుగుతారు. ఇది కాళిదాసు మహాకవి చెప్పినటువంటి మాట. అయితే ఒక్కోసారి ఎంతో గొప్పగా వ్రాసిన అది పాఠకులను అంతగా మెప్పించకపోవచ్చు. అటువంటి వారికి మాలతీ మాధవం ప్రారంభంలో భవభూతి మహాకవి చెప్పినటువంటి మాటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏ నామకేచిదేహ నహ ప్రతయంత్యవజ్ఞాం జానంతి తే కిమపి తాన్ ప్రతినైష యత్న ఉత్పశ్యతేస్తి మమ కోపి సమానధర్మ కాలోక్షయం నిరవధి విపులాచ పృథ్వీ
అంటాడు భవభూతి. ఏ నామ కేచిత్, ఏ కొందరు నహ అంటే మా విషయంలో అవజ్ఞాం అనాదరాన్ని ప్రథయంతి ప్రకటిస్తారో అంటే కలిగి ఉంటారో తే వారు కిమపి జానంతు ఏవేవో తెలిసిన వాళ్ళు అయ్యుండవచ్చు. ఏషః యత్నః ఈ యొక్క ప్రయత్నం తాన్ ప్రతి అటువంటి వాళ్ళ గురించి నా కాదు. మమ నాకు సమాన ధర్మ సమానమైన ధర్మం అంటే నా వంటి ఆలోచన రీతే కలిగి ఉండి నా రచనల్ని చదివి ఆనందించేవాడు ఉత్పశ్యతే పుడతాడు, అస్థిచ లేదా ఉండి ఉండవచ్చు కూడా. అయం ఈ కాలః కాలము నిరవధి అవధి లేనిది కదా. పృథ్వీచ ఈ భూమండలం కూడా విపులాచ ఎంతో విశాలమైనది కదా. మొత్తంగా తాత్పర్యం చెప్పుకుంటే నా రచన చదివి పెదవి విరిచేవారు బహుశా ఏవేవో తెలిసిన వారు అయ్యుండవచ్చు. కానీ ఈ నా ప్రయత్నం అటువంటి వాళ్ళ కోసం కాదు. నా భావాలను అర్థం చేసుకుని ఆనందించేవాడు ఎవడో ఒకడు పుడతాడు, లేదా ఈపాటికే ఎక్కడో పుట్టే ఉండి ఉంటాడు. ఈ కాలం అనంతమైంది, ఈ భూమండలం విశాలమైంది. ఇది ఆ శ్లోకానికి భావం. మీరు ఎంత మంచి రచన చేసినా అది ఒక్కోసారి అంతగా ప్రాచుర్యాన్ని పొందకపోవచ్చు. అలా అని మీరు నిరుత్సాహపడకూడదు. మీ కవి హృదయాన్ని అర్థం చేసుకుని మీ రచనలోని గొప్పదనాన్ని తెలుసుకుని ఆనందించే పాఠకులు ఎక్కడో ఉండే ఉంటారు. తరువాత తరాలలో కూడా ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ చివరిలో భవభూతి అన్నటువంటి కాలోక్షయం నిరవధి విపులాచ పృథ్వీ అన్న మాటను మంచి మనసు కలవారంతా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ కాలం అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. ఈ భూమండలం చాలా విశాలమైంది. అందువల్ల మీ రచనలు వెంటనే ప్రాచుర్యం పొందకపోయినా నిరాశా నిస్పృహలకు లోను కావద్దు. కొంతకాలం గడిచాకైనా మంచి రచనలు ఖచ్చితంగా ఆదరించబడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది భవభూతి మహాకవి చెప్పినటువంటి మాట. అలా కాళిదాస మహాకవి ఏమో పాతవన్నీ గొప్పవి కావు, కొత్తవన్నీ తక్కువ కావు అని పాఠకులకు గొప్పగా రాస్తే కొత్త రచనల్ని కూడా పాఠకులు ఆదరిస్తారని నవీనతరం రచయితలకు ప్రబోధిస్తే, భవభూతి మహాకవి ఏమో మీ రచనలు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చనంత మాత్రాన నిరుత్సాహపడవద్దంటాడు. మీ రచనల్లో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకునే పాఠకులు ఎక్కడో ఉండే ఉంటారంటూ ఆశావహ దృక్పథం కూడా కలిగిస్తాడు. కవులు రచయితలు కావాలనుకునేవారు ఆ మహాకవుల మాటలను గురూపదేశాలుగా స్వీకరించి మీ ప్రతిభను వ్యుత్పత్తి అభ్యాసాలతో సానబెడుతూ ఉత్తమ స్థాయి రచయితలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమాత్రం ప్రతిభ లేకపోయినా కేవలం ప్రచారం బాగా చేసుకోవడం ద్వారా గొప్ప కవిగా రచయితగా చలామణి అయ్యేవారు ఇప్పుడే కాదు ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. నిజమైన ప్రతిభ ఉన్నవారు ప్రచారం చేసుకోలేకపోవడం వల్ల గుర్తింపుకు నోచుకోకుండా ఉండిపోతుంటారు. కానీ అది శాశ్వతం కాదు. ఎప్పటికైనా నిలబడేవి ఉత్తమ స్థాయి రచనలే. అందుకు మహాకవులైన కాళిదాసు భవభూతి మాటలే మనకు ప్రామాణికం. ఔత్సాహిక రచయితలందరికీ నా శుభాకాంక్షలు. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.